హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మకానా పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రెసిపీ. మకానాలు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ మిల్క్తో చేస్తున్నాం కాబట్టి కాల్షియం అండ్ ప్రోటీన్ ఇవి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా తీసుకోవచ్చండి. చాలా హెల్దీ. సో ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాదం, కాజు, అలాగే పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్లోకి మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పాయసాన్ని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, హెల్దీగా తినాలనిపించినప్పుడు కానీ, ఫెస్టివల్స్ అప్పుడు దేవునికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఆప్షన్, హెల్దీ స్వీట్ రెసిపీ కూడా. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఘీలో ఇక్కడ నేను 2 కప్పుల వరకు మకానా తీసుకుంటున్నాను. మకానా ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కాస్త మీడియంలో కానీ హైలో పెట్టారంటే ఖచ్చితంగా వెంటనే మాడిపోతుంది. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది, కానీ వెంటనే ఫ్రై అయిన వెంటనే తీసేయాలి, లేదంటే వెంటనే మాడిపోతుంది కూడా. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఇక్కడ నేను 3 కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను. పాలు చిక్కగా ఉంటే పాయసం అనేది టెక్స్చర్ థిక్గా ఉంటుంది. పాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పాలని మరిగించుకోవాలి. పాలన్నీ మరిగిన తర్వాత ఇందులోకి రోస్ట్ చేసుకున్న మకానాను కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు మకానా ఇక్కడ నేను క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే పాయసం టెక్స్చర్ అనేది థిక్గా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపి వీటిని కూడా 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మకానా కుక్ చేసుకుంటే సాఫ్ట్ పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఇక్కడ నేను 2 కప్స్ మకానాకి 1 కప్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కంప్లీట్గా కరిగిస్తే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లాన్ని మొత్తం కరిగించుకున్న తర్వాత ఈ సిరప్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇక్కడ పాలను కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. అప్పుడే పాలు విరగకుండా ఉంటాయి. కరిగించుకున్న బెల్లం సిరప్ని కూడా మకానాలో యాడ్ చేస్తే ఇంతేనండి. సింపుల్గా మకానా కీర్ ఆర్ మకానా పాయసం అయితే రెడీ అయిపోయింది. మంచి న్యూట్రిషియస్ పాయసం అయితే రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.